మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం, అక్షయ తృతీయ ముందు రోజు. చాలా మంచి రోజు. ముఖ్యంగా ఈ ఆదివారం రోజున మీ వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువును వేసి చూడండి చాలు. మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోవడమే కాకుండా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పరిహార శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో పసుపుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. పసుపు లేనిదే ఏ శుభ్రకార్యమూ జరగదు. పసుపు అంటే కేవలం ఒక వంట దినుసు మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఏ ఇంట్లో అయితే పసుపు నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది. వంటగదిని మనం అన్నపూర్ణాదేవి నివసించే ప్రాంతంగా భావిస్తాము. అటువంటి వంటగదిలో పసుపు డబ్బాను మనం ఎక్కడ ఉంచుతున్నాము అన్నది మన అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే వంటగదిలో పసుపు డబ్బాను ఉప్పు డబ్బా పక్కన పెడుతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఉప్పు డబ్బా పక్కన పసుపు డబ్బాను అస్సలు ఉంచకూడదు. ఉప్పు రాహువు మరియు శని ప్రభావాలను కలిగి ఉంటే పసుపు గురుగ్రహానికి మరియు లక్ష్మీదేవికి సంకేతం. ఈ రెండింటిని పక్కపక్కనే ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి అనవసరమైన ఖర్చులు రావడం, అప్పుల బాధలు పెరగడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం వంటివి జరుగుతాయి. కాబట్టి మీ ఇంట్లో కూడా ఉప్పు పసుపు డబ్బాలు పక్కపక్కనే ఉంటే వెంటనే వాటిని మార్చండి. పసుపు డబ్బాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. పసుపు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ డబ్బాను కూడా మనం గౌరవంగా చూడాలి. ఆ డబ్బాలో కొన్ని రకాల ప్రత్యేకమైన వస్తువులను వేయడం వల్ల మన అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది అని శాస్త్రాల్లో చెప్పారు. ముఖ్యంగా రేపు ఆదివారం రోజున పసుపు డబ్బాలో ఒక ప్రత్యేకమైన వస్తువును వేయడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ధన లాభం కలిగి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరింతకీ పసుపు డబ్బాలో ఈ ఆదివారం రోజున ఏమి వేయాలి, ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే పరిహారం విషయంలో చిన్న పొరపాటు చేసినా ఫలితం దక్కదు. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అని భక్తితో టైప్ చేయండి. పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చివరకు తను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు. ఆ అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ చాలా మంచిది. అందరి కోడళ్లను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి, పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది. దాని కారణంగా ఆమెకు నీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి, నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరు ఆమె ఎవరో తెలుసుకొని, ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు. యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ ఉన్న గ్రామంలో తిరగటం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ, తన కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మ, బయట చాలా చల్లగా ఉంది. కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్లను పిలిచి, బయట ఎవరో పిలుస్తూ ఉన్నట్లు ఉన్నారు, ఒకసారి బయట ఎవరైనా
ఉన్నారేమో చూసిరండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది, సమయం 12 అయ్యింది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి. ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోనికి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది, ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మ, నాకు బాగా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది, సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్తుంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారదుడు చెప్పింది నిజమే. భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది. చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అంటాడు. యముడు మాటలు విన్న ధర్మరాజు, ఆ అవ్వ నిజంగానే నా సింహాసనాన్ని పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, ఆ అవ్వను యమలోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు యముడు తన భటులను భూలోకానికి పంపించి ఆ అవ్వను తీసుకురమ్మని చెప్తారు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీరే ఉంది. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలను పుణ్యకార్యాలను చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు. కానీ యమధర్మరాజా, ఏమిటి ఇది? నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదా అంటుంది. అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకు ఇక్కడ నిలవడానికి భూమి దొరకటం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీ ఇద్దరూ చాలా పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను? నాపై జాలి చూపించండి అంటుంది. అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరిలో ఒక షరతు పెడతాడు. నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని 4 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన 4 కోడళ్లకు మతిపోయింది. పెద్ద కోడలు చాలా సంతోషించింది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది? మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటున్నారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన 4 కోడళ్లను కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు, పెద్ద కోడలు తప్ప, ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి?
ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అన్నారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి. ఇంకో 7 రోజుల్లో నేను చనిపోతాను. నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి. నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది? భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు. తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకుని రండి అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రము తన అత్తపై, తోడి కోడళ్లపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయల బిళ్ళను, బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి. అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది. ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను. రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు. నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన 4 కొడుకు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథను వింటారు. కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది. 5 రూపాయి బిళ్ళలను, బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి, అమ్మ భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు. నేను చేసిన పాపాలను క్షమించు. నాకు నిలబడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది, ఈరోజు నా చివరి రోజు. నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి. నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడళ్ళు ఇలా అంటుంది, ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి? ఉన్నది అంతా దానాలు, పూజలు, వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతారని వీరు నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు. వీరందరూ మీరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడింది. పెద్ద కోడలు, ఇక చాలు ఆపు, నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు. అత్తయ్య, మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను. ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది. పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపొద్దున్నే నేను వెళ్ళిపోతాను. ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యి రా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది. అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈసారి అవ్వ కాళ్లకు నేల తగులుతుంది. ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్టు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను, పుణ్యాన్ని పొందినాను. కానీ స్వామి, నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి తిండి లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమీ మిగిలింది అని ఏడుస్తుంది. ధర్మరాజు అవ్వతో ఇలా అంటారు, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని, బెల్లాన్ని భూమిలో పెట్టావు. నీకు, నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది. చివరి రోజున నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది. చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవి చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు, కానీ వెళ్ళలేదు. పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది. ఆమె చనిపోవటం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకుంటున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాము. ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటూ ఉంటారు. చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు.
చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్ళారు. వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు. ఎంతలో వారి భర్తలు వచ్చేస్తారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. ఆ ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతాం అని మాట ఇస్తారు. ఇంతలో అవ్వగదిలోని పెట్టి శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది. పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోనికి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు బంగారము ఉన్నాయి. వంటగదిలో చూసింది. సరుకులు అన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చిరాకుగా, ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు, నేను ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన 3 కోడళ్ళు తమ గదుల్లోనికి వెళ్ళి చూసుకున్నారు. 2వ కోడలికి, 3వ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు. అది చూసి 2 కోడళ్ళు ఇలా అంటారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు, అందుకే నీకు ఏమీ లభించటం లేదు అని అంటారు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే, చూడు చిన్న తోడికోడలా, నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన 3 కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఇంతలో ఒక ఆమె వచ్చి, మీకు నేను భోజనం తయారు చేస్తాను, ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు, చూడండి అమ్మా, మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది. దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది. మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు, కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు. వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి, భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది. చిన్న కోడలిలో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది. ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు వంక, ధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు, ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు. అవ్వ వలన తన కుటుంబానికి భూదేవి వ్రత కథ విలువ తెలిసింది. కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు, భూములు కొంటూనే ఉంటారు. ఇక విషయంలోకి వస్తే, వంటగదిలో పసుపు డబ్బా విషయంలో చాలామంది మరో పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో సాధారణంగా ఒకటే పసుపు డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో ఉన్న పసుపునే వంటలకి వాడుతుంటారు. అలాగే పూజలకి కూడా అదే పసుపు వాడుతుంటారు. ఇది చాలా పెద్ద దోషం. ఎందుకంటే మనం వంటగదిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా కొన్నిసార్లు మాంసాహారం వండినప్పుడు కూడా అదే చేతులతో పసుపు డబ్బాను తాకుతుంటాము. అటువంటి పసుపును తీసుకువెళ్ళి దేవుడి పూజకు వాడడం వల్ల పూజా ఫలం దక్కకపోగా దోషం చుట్టుకుంటుంది. కాబట్టి పూజకు వాడే పసుపును విడిగా ఒక చిన్న డబ్బాలో దేవుడి గదిలో ఉంచుకోవాలి. వంటగదిలో వాడే పసుపును కేవలం వంటలకే పరిమితం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి మనమిచ్చే గౌరవం పెరుగుతుంది. ఇక రేపు ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం వేళలో ఈ పసుపు డబ్బా పరిహారాన్ని చేయవచ్చు. ఈ పరిహారం కోసం మీకు కావలసినవి కేవలం ఒక వెల్లుల్లిపాయ, 2 లవంగాలు మరియు ఒక చిన్న తెల్లటి కాగితం. ఆదివారం రోజున ఒక వెల్లుల్లిపాయను తీసుకోండి. వెల్లుల్లికి నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని తొలగించే గుణం ఉంటుంది. అలాగే అప్పుల బాధల నుండి విముక్తి కలిగించడానికి వెల్లుల్లి పరిహారాలు బాగా పనిచేస్తాయి.
ఒక చిన్న తెల్లటి కాగితం తీసుకుని అందులో ఈ వెల్లుల్లిపాయను ఉంచండి. దానితో పాటు 2 లవంగాలను కూడా అందులో వేయండి. లవంగాలు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నాయి గనుక వెల్లుల్లి లవంగాలు వేసిన తర్వాత చిటికెడు కుంకుమ కూడా వేయండి. ఇప్పుడు ఆ కాగితాన్ని ఒక చిన్న పొట్లంలాగా చుట్టండి. ఈ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, నా ఇంట్లో ధన సంపాదన పెరగాలి, లక్ష్మీదేవి అనుగ్రహం మా కుటుంబంపై ఎప్పుడూ ఉండాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. ఇలా కోరుకున్న తర్వాత ఆ చిన్న పొట్లాన్ని మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో లోపల పెట్టండి. పసుపు లోపల అది కనిపించకుండా పెట్టినా పర్వాలేదు. పసుపు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ పసుపులో ఈ వెల్లుల్లి లవంగాల పొట్లం ఉండటం వల్ల ఒక అద్భుతమైన శక్తి జనిస్తుంది. ఇది మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని తరిమికొట్టి ధనాన్ని ఆకర్షించడం మొదలు పెడుతుంది. ఈ పొట్లాన్ని పసుపు డబ్బాలో పెట్టిన తర్వాత దానిని అలాగే 40 రోజుల పాటు ఉంచాలి. ఈ 40 రోజులలో మీరు వంట కోసం ఆ పసుపును వాడుకోవచ్చు. అందులో ఏమీ ఇబ్బంది లేదు. 40 రోజుల తర్వాత ఆ పొట్లాన్ని బయటకు తీసి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో పడేయాలి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా ఒక్కసారి చేస్తేనే మీకు మార్పు కనిపిస్తుంది. కానీ ఈ పరిహారాన్ని మొత్తం 3 సార్లు ముచ్చటగా చేయాలి. అంటే 40 రోజులకు ఒకసారి చొప్పున 3 సార్లు ఈ ప్రక్రియను ఆదివారం రోజున చేయాలి. ఇలా 3 సార్లు పూర్తి చేసేసరికి మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అప్పుల బాధల నుండి మీరు ఉపశమనం పొందుతారు. ధనం మీకు తెలియని మార్గాల ద్వారా అందుతుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కేవలం అప్పులు తీరడమే కాకుండా మీరు గొప్ప ధనవంతులుగా మారడానికి కావాల్సిన అవకాశాలు మీ తలుపు తడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మనం చేసే పనిలో నమ్మకం చాలా ముఖ్యం. పసుపు డబ్బా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసముండే పవిత్రమైన పాత్ర అని భావించి ఈ పరిహారం చేయండి. ఆదివారం సూర్యభగవానుడి రోజైనందున ఈ రోజున మనం చేసే ఈ పనికి సూర్యశక్తి కూడా తోడవుతుంది. వెల్లుల్లి మరియు లవంగాలు పసుపుతో కలిసినప్పుడు మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. వంటగదిలో ఉండే నెగిటివిటీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మన పురాణాల్లో కూడా పసుపును మంగళప్రదమైన వస్తువుగా పేర్కొన్నారు. ఏ ఇంట్లో అయితే పసుపు డబ్బా ఎప్పుడూ నిండుగా శుభ్రంగా ఉంటుందో అక్కడ దరిద్రం ఉండదు. అందుకే పసుపు డబ్బా ఖాళీ అవ్వకముందే మళ్ళీ పసుపును నింపుతూ ఉండాలి. పసుపు డబ్బా అడుగు అస్సలు కనిపించకూడదు. ఎందుకంటే పసుపు అయిపోవడం అంటే ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గడమని అర్థం. కాబట్టి ఎప్పుడూ పసుపు డబ్బాను నిండుగా ఉంచుకోండి. ఆ పసుపులో ఈ వెల్లుల్లి పొట్లాన్ని ఉంచడం ద్వారా అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదు అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. ఇది చాలా సులభమైనది, ఎటువంటి ఖర్చు లేనిది. కేవలం మీ నమ్మకం మరియు భక్తి మాత్రమే ఇక్కడ ముఖ్యం. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ అనవసరంగా చెప్పకండి. మీ మనసులో నమ్మకంతో రహస్యంగా చేసుకోండి. రహస్యంగా చేసే పరిహారాలకు ఫలితం త్వరగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందినవారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు. మీ ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు రాకూడదని, అష్టైశ్వర్యాలు కలగాలని ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ ఈ చిన్న ఆదివారం పరిహారాన్ని అందరూ పాటించండి. పసుపు డబ్బా మీ జీవితంలో రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. మీ ఆర్థిక సమస్యలు మేఘాలులాగా విడిపోయి ఆనందమనే సూర్యుడు మీ జీవితంలో ఉదయిస్తాడు. ధనలాభం కలగడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ ఆదివారం రోజే మీ వంటగదిలోని పసుపు డబ్బాలో ఈ పరిహారం చేసి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.